ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారులు ఎవరు లేరు. ఈ మాసం అంతం వరకు సహకారులు కావాలి. ఈ 21 దినాల్లో 22 దినాల్లో కేవలం 10 మంది సహకారులు వచ్చారు. 20 మంది 22 మంది సహకారులు ఉన్నప్పుడు పరిచర్య స్మూత్ ఆపరేషన్ ఉంటుంది కనుక ప్రార్థించమని మనవి చేస్తున్నాను. భారత మిషన్ పొలములు పరిచర్య వివరాలు నేను ప్రతిదినం 4 నిమిషాలు 5 నిమిషాలు చెబుతున్నాను. ఈ దినం మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భారతదేశపు శిఖర భాగం 6 రాష్ట్రాలు, 1 కేంద్రపాలితం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఢిల్లీ. 6 రాష్ట్రాలు, 1 కేంద్రపాలితం. ఈ 6 రాష్ట్రాల్లో క్రైస్తవుల శాతం <1%. లెక్కించటానికి వీలు లేని శాతం. <1% రిలీజన్ని లెక్కించరు స్టాటిస్టిక్స్లో. అంటే ఒక విధంగా క్రైస్తవులు లేనట్టే. మినిమం 650 మందికి ఒక క్రైస్తవుడు ఉన్నాడు యావరేజ్గా ఈ స్టేట్స్లో. కనుక సువార్త అందని వారి శాతం 99.80 వరకు ఉన్నారు. మీరు ఆలోచించండి, 0.20 మాత్రమే క్రిస్టియన్ యావరేజ్ ఉంది ఆ స్టేట్స్ మొత్తాన్ని అగ్రిగేట్గా చూస్తే. సువార్త చాలా స్థలాలకి ఇంకా అందలేదు, చాలామంది మనుషులకు చేరలేదు. ఈ సువార్త అందించాల్సిన బాధ్యత భారతదేశంలోని క్రీస్తు సంఘంలో భాగస్థులమైన మనందరిపైన ఉంది. ఇది మీరెవరూ మర్చిపోకూడదు. దేవుని యొక్క మహాకృప, భారత మిషన్ పొలాలు ప్రారంభించాం. 3 రాష్ట్రాల్లో ఇప్పటికే స్టేట్ లెవెల్ మిషనరీస్ ఎస్టాబ్లిష్ చేయబడ్డారు. జమ్మూ కాశ్మీర్ కెనడీ డేవిడ్ రాజన్, పంజాబ్ శామ్యూల్ మసీహ్, ఉత్తరప్రదేశ్ అశోక్ జాన్. విద్యాధికులైన మిషనరీలు వీళ్ళు, థియాలజియన్స్ కూడాను, వేదాంత విద్య కలిగిన పట్టభద్రులు. వీరు ఈ 3 రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. మరొక 3 రాష్ట్రాలు కేంద్రపాలితం వచ్చే మాసాంతానికి మిషనరీస్ని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో చెప్పాను, మరోసారి చెబుతున్నాను. వీరందరినీ కూడా ప్రభువు పేరిట ఆదరించడానికి, పోషించడానికి, సేవ చేయించడానికి మనందరం చేయూతనిద్దాం. దీని కొరకు మీరందరూ కలిసి రావాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే యేసే పరిష్కారం 5000 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నేషనల్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. నేషనల్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసిన సందర్భంగా వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వారు దీన్ని గుర్తిస్తూ వారి యొక్క సమాచారం పంపారు. దేవుని కృప. ప్రపంచంలో నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను, ప్రపంచంలో ఎవరూ చేయని ఫీట్ ఇది, ఎవరూ చేయని కార్యక్రమం దేవుడు నిరుపేదలమైన మనతో చేయించాడు. ఆయన శక్తి యొక్క ప్రదర్శన యేసే పరిష్కారం. కనుక ఇది దేవుని కృప. ఈ పరిచర్యల కొరకు ప్రార్థించండి. అలాగే యేసే పరిష్కారం మాసపత్రిక ప్రారంభంలోనే 10,000 సంచికలు, 10,000 క్రైస్తవ కుటుంబాలను దర్శనంతో నింపే ఉద్దేశంతో ప్రారంభించడానికి ఢిల్లీ పర్మిషన్లో సక్సెస్ అవుతూ ఉన్నాం, ఆన్ ది వేలో ఉన్నాం. ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, మిషన్ ఫీల్డ్స్కు సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి.
ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. యేసే పరిష్కారం టీవీ కార్యక్రమానికి ఆర్థిక సహకారులు కావాలి ప్రభు. సమస్తము ఎరిగిన మీరు పంపండి. మిషన్ పొలములకు సహకారులు కావాలి, లేవనెత్తండి ప్రభు. సాతాను యొక్క ప్రతి విధమైన తంత్రాన్ని జయించటం మాకు నేర్పండి. యేసే పరిష్కారం మాసపత్రిక రిజిస్ట్రేషన్ RNI నంబర్ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. టైటిల్ క్లియరెన్స్ RNI నంబర్ పంపించండి ప్రభు. అటువలనే మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థికంగా అవసరాలు ఉన్నాయి ప్రభు. ప్రేక్షకుల ప్రతి అవసరం మహిమైశ్వర్యం నుండి తీర్చండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నా. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఎఫ్రాయిమీయులకు స్నేహితుని వలె ప్రవర్తించాడు. ఎఫ్రాయిమీయులు ద్రోహులయ్యారు. ప్రేమించిన దేవుణ్ణి తిరస్కరించిన స్వభావం కలిగిన వారు ఎఫ్రాయిమీయులు. నేటి క్రైస్తవ సమాజం ఏ విధంగా ఉంటుంది? మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించాల్సిన మనం ఎలా జీవిస్తున్నాం? ఆయన ఇచ్చినటువంటి రక్షణను స్వీకరించటానికి, ఆయన మార్గములో నడుచుటకు ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాం? మనం మనలను ప్రశ్నించుకుందాం. హౌ కెన్ ఐ కమిట్ ఎ సిన్? నేను ఒక పాపం ఎలా చేయగలుగుతాను ప్రభు? నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. నీ కొరకు నేను జీవించాల్సి ఉండగా నిన్నెట్లా విసర్జిస్తాను? ఈ ప్రశ్న ప్రతి హృదయంలో ఉండాలి. ఎఫ్రాయిమీయులు ఏం చేశారో 6వ వచనం నుండి చదువుకుందాం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. 3 విషయాలు చెప్పాడు. 1, తృప్తి పొందారు, మంచిది. 2వది, గర్వించారు, ఇది అంగీకారం కాదు. 3వది, దేవుణ్ణి మరిచిపోయారు. దే ఫర్గాట్ దేర్ గాడ్. చూడండి, మేత దొరకగా తిన్నారు, తృప్తి పడ్డారు. తృప్తి పడిన తరువాత దేవుణ్ణి మరిచిపోయారు. కారణము గర్వము. గర్వము ఆధ్యాత్మిక అంధులను చేస్తుంది. గర్వము మనలను ఆధ్యాత్మికంగా అంధులను చేస్తుంది. అందుకే దేవుడు తన ప్రేమించిన పిల్లలకు గర్వం రాకుండానట్లుగా చాలా కఠిన పరిస్థితుల గుండా నడిపించుకుంటూ ఉంటాడు. నేను 25 సంవత్సరాల నా సేవా జీవితంలో నేను తెలుసుకున్నది ఏమిటో తెలుసా? మన దేవుడు మనకు మన తలంపుల చొప్పున గనక చేసి ఉంటే ఎప్పుడో దేవుణ్ణి విసర్జించేవాళ్ళం. దేవుడు సర్వసమృద్ధి కలిగిన వాడైనాను ఆయన బిడ్డలంగా మనలకు కొలిచి 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 గీసి గీసిస్తూ ఉంటాడు. నాకు యేసే పరిష్కారానికి కేబుల్ బిల్ 33,000, మెయింటెనెన్స్ బిల్ 30,000 కావాలి. 60,000 కావాలి. అంటే 30 ఎపిసోడ్లు, ఈచ్ డే 2,000 ఎక్స్పెండిచర్. ఆఖరి రోజు వరకు ఆ డబ్బు రాదు. నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను. ఇవాళ మీరు వింటున్న ఈ వాక్యం 6:15 PM, 6:15 దాటింది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ద స్పాన్సర్. రాలేదు.
ప్రభు ఇవ్వలేదు. ప్రారంభించాను, దేవునిపై భారం వేసి చేసేస్తున్నాను. మీరు గమనించండి, ఎందుకు ఇవ్వడు? దేవుడు ఇవ్వలేడా? ఇవ్వగలడు, కానీ ఇవ్వలేదు. కావున ఆయన నీతిమంతుడు కాకపోలేదు, మరింత నీతిమంతుడయ్యాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో. 15 సంవత్సరాలు యేసే పరిష్కారంలో ఎన్నడూ ఒక్క చెక్ బౌన్స్ కాలేదు. హీ ఈజ్ సో మెర్సిఫుల్ అండ్ ఫెయిత్ఫుల్. కనుక దేవుడు మనలను ఉన్నత స్థానంలో ఉంచాలని మనం కోరుకుంటాం. ఆయన కూడా కోరుకుంది అదే, ఉన్నత స్థానంలో ఉంచాలనే కోరుకున్నాడు. కానీ మన విధానం కాదు, ఆయన విధానం. కనుక ఇశ్రాయేలీయులకు దేవుడు దొరికాడు. ఇశ్రాయేలీయులకు ఆయన ఆహారం ఇచ్చాడు. ఏమిటి ఆహారం? భౌతికం కాదు, ఆధ్యాత్మికం, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ఎరిగే ఉన్నారు వాళ్ళు. అదే వారు తిని తృప్తి పొందుట అంటే దే న్యూ ద లా ఆఫ్ గాడ్. సంతృప్తిగా వారికి తెలుసు దైవవాక్యం. కానీ గర్వించి దేవుని మరిచిపోయారు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఈనాడు చాలామంది తమకు ఉన్న స్థితిని బట్టి కడుపు నిండిన తరువాత పాత జీవితాన్ని మర్చిపోతున్నారు. దే వాల్యూ ద థింగ్స్ మోర్ దాన్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషుల కంటే వస్తువులకు ఎక్కువ విలువిస్తున్నారు. ఎఫ్రాయిమీయులు ఆ విధంగానే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళారు. మరిచారు, గర్వించారు. తర్వాత ప్రభు చెప్పారు, కాబట్టి వాళ్ళు నన్ను మరిచిపోయారు, కాబట్టి నేను ఎలా మారిపోతున్నాను అంటూ సింహము, ఆడు సింహము, చిరుతపులి, ఎలుగుబంటి. ఏమని చెబుతున్నాడు? సింహము, చిరుతపులి, ఎలుగుబంటి, ఆడు సింహము, దుష్టమృగాలు. 5 జంతువులను ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఒక్కొక్క సింహాన్ని, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క నేచర్ ఉంది. ఆ నేచర్ 5 ఫోల్డ్ నేచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సింహము ఎర్రను వేటాడుతుంది, ఆడు సింహము చీల్చేస్తుంది, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటు చీల్చేస్తుంది, దుష్టమృగాలు చీల్చేస్తాయి. గ్రహిస్తున్నారు? చిరుతపులి వేగంగా అటాక్ చేస్తుంది. నేను అలా అవుతాను వాళ్ళకన్నాడు. చూడండి, చిరుతపులికి భయపడని వాడెవడు? పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటికి భయపడినవాడెవడు? ఆడు సింహానికి భయపడినవాడెవడు? సింహానికి భయపడినవాడెవడు? దుష్టమృగాలకు భయపడినవాడెవడు? నేను జియోగ్రాఫిక్ ఛానల్లో ఈ జంతువులను చూస్తున్నప్పుడు హైనాస్ అని సంకరజాతి కొన్ని క్రూర మృగాలు ఉన్నాయి, వాటిని చూశాను. అవి చాలా క్రూరంగా అటాక్ చేస్తాయి. సింహాలు కూడా ఒంటరిగా దొరికితే హైనాస్ వాటి మీద అటాక్ చేసి చంపేస్తాయి. దుష్ట మృగాలు అంటే అవే హైనాస్. దాని కాలు కుదురునదో తిరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఏలూరు ఎగ్జిబిషన్లో కూడా చూశాను. ఒక చిన్న కేజ్లో బంధించి పెట్టారు. ఆ ఉన్నది కొంచెమే, ఒక 4-5 అడుగులు బారు ఉంటుంది ఆ కేజ్. దానిలోనే ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరుగుతూనే ఉంది. అది ఆగలేదు. దాని కింద హైనా అని రాసి. మోస్ట్ ఫెరోషియస్ యానిమల్. దుష్ట మృగాలు చీల్చేస్తాయి. దేవుడిని మరిచినందున ఎఫ్రాయిమీయులకు తాను ఎట్లా మారుతున్నాడంటే ఫెరోషియస్గా మారుతున్నాడు. ఫెరోషియస్, భీతిని కలిగించేవాడుగా మారుతున్నాడు. అదేనా మనకు క్షేమం? ఆలోచించండి. దేవుని పిల్లల కొరకు ఆయన జీవజలధారగా మారాలి. దేవుని పిల్లల కొరకు ఆయన జీవపు ఊటగా మారాలి. పిల్లల కొరకు ఆయన జీవ ఆహారంగా మారాలి. అట్లాంటి ఆయన సింహంగా, ఆడు సింహంగా, ఎలుగుబంటిగా, చిరతపులిగా, దుష్టమృగాలుగా ఆయన మారటం ఏంటి అంటే ఆయన ప్రతీకారం చేసే దేవుడు.
తన పిల్లలు ఆయన మరిచినప్పుడు దాని పర్యవసానం ఎట్లుంటుందంటే వారు దుష్ట ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇశ్రాయేలు 9వ వచనంలో ఏమని పిలుస్తున్నాడు? ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. ఇవాళ ఎవ్వరు మనల్ని పాడు చేయట్లేదండి, మనమే మనల్ని పాడు చేసుకుంటున్నాం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, అది పాడైపోయింది, పాడైపోతూ ఉంది. నేను వాళ్ళకు కౌన్సిలింగ్ చేశాను. మొదట కొంచెం ఆనందపడ్డారు, ఆ తర్వాత మళ్ళా మామూలే. ఎందుకంటే వారి యొక్క హృదయములో వారంతట వారే దేవుణ్ణి విసర్జించిన వారయ్యారు. నేను నీకు విరోధినయ్యేటట్లుగా నిన్ను నీవే నిర్మూలన చేసుకుంటున్నావు. వాస్తవంగా నేను నీ సహాయకర్తను, నేను నీకు సహాయపు కర్తను. నీ సహాయపు కర్తనైనా నేను నీకు విరోధన అయ్యేటట్టుగా నీవే చేసుకుంటున్నావు. అర్థమవుతుందా సహోదరుడా, సహోదరి? నీ జీవితంలో దేవుణ్ణి ఎందుకు నీకు విరోధంగా నువ్వు తెచ్చుకుంటున్నావు? రక్షకుడు నీకు విరోధం అవటం ఏమిటి? ఆలోచించండి. దేవుని పేరు సహాయకర్త కదా, అట్లాంటి ఆయన్ని పట్టుకొని విరోధిగా తెచ్చుకుంటున్నారేంటి? చాలామందికి ఈ స్వభావం ఉంది. మనమేమో సహాయం చేద్దాం అనుకుంటాం, వాళ్ళేమో మనతో విరోధం పెట్టుకోవాలనుకుంటారు. విరోధం పెట్టుకుంటే ఏమవుద్ది? వాళ్ళకే నష్టం, వాళ్ళే నిర్మూలం అయిపోతారు. అవునా? అవును. వెలుగు మనకు దారి చూపించడానికి వెలుగు, ఆ వెలుగుతో మనం పెట్టుకుంటే నిప్పుతోటి ఫైర్ అయ్యేది మనమే. వెలుగును వాడుకోవలసిన మినుగుడు పురుగులు వెలుగులో పడి చచ్చిపోతుంటాయి. కనుక దేవుడు సహాయకర్త అయి ఉండగా దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరిచి, దేవునిపై గర్వించి విగ్రహాలను ఆశ్రయిస్తే ఎవరు నాశనం అయ్యారు? చరిత్ర సాక్ష్యం ఇచ్చింది, యూదులు నాశనం అయ్యారు. దేవుణ్ణి విడవవద్దు, వాక్యాన్ని విడవవద్దు, సత్యమును విడవవద్దు. ఇది ప్రధానమండి. మీ క్షేమము నదీ తరంగాల వలె ఉండాలి అని అంటే మీరు మీ ప్రభువుని వదలకూడదు. సోదరుడా, సోదరి, నీ క్షేమం విస్తరించాలంటే నువ్వు ప్రభువుతో కలిసి ఉండాలి. ఆయన నీ సహాయకుడిగా ఉంటే నీవు ఎటువంటి శ్రమనైనా అధిగమించగలుగుతావు, ఎటువంటి శోధననైనా నువ్వు సులువుగా జయించగలుగుతావు. అట్టి ప్రభువును నీకు విరోధంగా నీవెందుకు చేసుకుంటున్నావు? ఆలోచించాలి. కొందరు తమ ప్రవర్తన వాక్యానికి వ్యతిరేకంగా మలుచుకొని వారు పడిపోతున్నారు. పేరుకే క్రైస్తవుడు, నేతి బీరకాయలో నేతి సందాన పేరు క్రైస్తవ్యమే కానీ బ్రతుకున క్రైస్తవ్యం కనపడదు. నీ దేవునిపై ఆధారపడటం నువ్వు నేర్చుకుంటే నీ దేవుడు నీ జీవితం ద్వారా ఇతరులకు తెలియబడతాడు. ఇది వాస్తవం. నీ పట్టణములలో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటేవి కదా. నీ అధిపతులు ఏమయ్యారు? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతనిని కొట్టివేస్తున్నాను. సిద్కియా కొట్టివేయబడుటను గుర్చి ప్రవచనం ఇది. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడినది, అతని పాపము భద్రము చేయబడినది. ఏమిటండి మాట? ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడినది, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడినది. సోదరుడా, సోదరి, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, నీ దోషములు ఆయన జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఏమైపోతాం? ఆయన ప్రతి దోషానికి ఆయన లెక్క అడుగుతాడు. అంతేకాదు పాపం భద్రం చేయబడింది. హీ విల్ ఆస్క్ యూ ద అకౌంట్ ఆఫ్ యువర్ లైఫ్.
అవి క్షమించబడాలి తప్ప అవి తీర్పులోకి నిన్ను నడిపించకూడదు. ఎప్పుడు క్షమించబడతాయి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మీ పాపం, మీ దోషం క్షమించబడుతుంది, మరువబడుతుంది. దానికి ఇక తీర్పు ఉండదు. కనుక విశ్వాసం ఉంచుటకు బదులు అవిశ్వాసం ఉంచినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించుటకు బదులు దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు దోషము అలాగే నిలిచి ఉంటుంది, పాపము కూడా అలాగే నిలిచి ఉంటుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో నరావతారిగా తిరుగాడుతున్న దినాల్లో శాస్త్రులు, పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి అనేక రకాలుగా శోధించారు. ఆ శోధన చేస్తున్న సమయంలో మేము మోషే శిష్యులం అంటారు, అబ్రహాము సంతానం అన్నారు, మేము పవిత్రులం అన్నారు, మేము అంధులం కాదన్నారు, మేము గుడ్డివాళ్ళం కాదన్నారు. ప్రభు చెప్పారు, మేము చూస్తున్నాం అని చెబుతున్నారు, కానీ మీరు అంధులే. నిజంగా మీరు అంధులు అని అంటే తీర్పు ఉండేది కాదు, కానీ మేము చూస్తున్నామని చెబుతూ ఉన్నందున మీ మీదకు తీర్పు ఉందన్నాడు. కనుక దోషాన్ని, పాపాన్ని పరిహరించేటువంటి ప్రభువు దగ్గరకు రాకుండా మాకేం పర్వాలేదని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఎట్లా? యేసునద్దకు రావాలి. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును, పిల్లలు పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టు అతడు బుద్ధి లేనివాడై వృద్ధిలోనికి రాడు. చూడండి, పిల్లలు స్త్రీ కనునప్పుడు ఎటువంటి వేదన పడుతుందో ఆ వేదన అతనికి పుడుతుంది అన్నాడు. అన్బేరబుల్, అన్కంట్రోలబుల్, అన్ఎస్కేపబుల్. భరించలేడు, తప్పించుకోలేడు, ఆపలేడు. అటువంటి వేదన అనుభవించాల్సి వస్తుంది. పాపము యొక్క ఫలం అది. పాపం చేశావో దేవుని బిడ్డవైన నీవు, నీపై ఒక ప్రభావం, చెడు ప్రభావం నువ్వు గుర్తించగలుగుతావు. నీ ప్రార్థనకు జవాబు లేదనే భావన, నీ దేవుడు నీ దగ్గరగా లేడనేటువంటి భావన, నిన్ను నీవే అపవాది చేతికి అప్పగించుకుంటున్నావనే భావన నిన్ను వెంటాడుతుంది. కనుక యేసునద్దకు వచ్చినప్పుడు నిజమైన పశ్చాత్తాపంతో రావాలి. ఏదో ఆటకాయతనంగా కాదు, మనుషులను ఒప్పించడానికి కాదు, ఏదో ఒక వ్యక్తి చెవిలో పాపాలు చెప్పేసి పోయాయి అనుకోవటం కాదు. విత్ ఎ రిపెంటెడ్ హార్ట్, పశ్చాత్తాపముతో కూడినటువంటి హృదయముతో యేసునద్దకు రావాలి. అప్పుడు నీ క్షమాపణ దొరుకుతుంది. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తాను, మృత్యువు నుండి వారిని రక్షిస్తాను. After giving so much of trials for the Israelites, I will save them. శరీర సంబంధమైన అనేకమైన శ్రమానుభవాలను వాళ్లకు ఇచ్చి, మహా ఎండ వంటి అనుభవాన్ని వారికి ఇచ్చి వాళ్ళని విడిచిపెట్టను. వాగ్దానాల చొప్పున నేను వారిని విడిపిస్తాను, రక్షిస్తాను, బ్రతికిస్తాను. పాతాళ వశంలో నుండి వారిని విమోచిస్తాను, మృత్యువు నుండి వారిని రక్షిస్తాను. ఇటర్నల్ డెత్ ఐ షల్ 14వ వచనం, షల్ ఐ ransom them from the power of Sheol? Shall I redeem them from death? O death, where are your plagues? O Sheol, where is your sting? Compassion is hidden from my eyes. పశ్చాత్తాపం నాకు పుట్టదు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మృత్యువు నుండి నేను వారిని విడిపిస్తాను. నథింగ్ బట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శిలువ మనలను మృత్యువు నుండి, మరణము నుండి తప్పించింది. యేసు పునరుత్థానము మనలను సమాధి నుండి రక్షించింది. అర్థమైందా? మరణము నుండి ఆయన మరణము, పునరుద్ధానము మనలను సమాధి నుండి విడిపించాయి. అందుకే మరణపు ముళ్ళు విరిచేశాడు. ఇక మరణానికి ఏ మానవుడు భయపడక్కర్లేదు.
క్రీస్తు పూర్వము 750 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు సిలువలో చేసే ఆధ్యాత్మిక మరణము, ఆత్మీయ పునరుత్థానం గురించి ఆ ఒక్క క్షణాన ఆయన చేసిన రక్షణ భాగ్య కార్యమును గూర్చి హోషేయ ప్రవచిస్తున్నాడు. ఎఫ్రాయిము నిజముగా తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును. ఒకప్పుడు పాపము చేసిన ఎఫ్రాయిము, ఒకప్పుడు దేవుని మరిచిన ఎఫ్రాయిము, ఒకప్పుడు శ్రమల పాలైన ఎఫ్రాయిము, ఒకప్పుడు చేల్చబడిన అనుభవం పొందిన ఎఫ్రాయిము, ఒకప్పుడు రాజు అధిపతులు లేని ఎఫ్రాయిము, ఒకప్పుడు దోషము పాపము చేత కొట్టబడిన ఎఫ్రాయిము ఒక్క క్షణాన క్రీస్తు శిలువ ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా తిరిగి అభివృద్ధి నొందినట్లు ఆశీర్వాదం పొందేట్లుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మనకు రక్షణ ఇచ్చింది. అంత మాత్రమే కాదు, మన పరిస్థితులను మార్చేసింది. నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కన్ఫర్మేషన్ పొందినప్పటి నుంచి కూర్చొని ఆలోచిస్తున్నాను, వేర్ గాడ్ ఈజ్ టేకింగ్ మీ. రికార్డ్స్ వచ్చిన 24 అవర్స్లో వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ అఫీషియల్ ఆనరరీ డాక్టరేట్ ఇవ్వటానికి ముందుకొచ్చారు. ఆల్రెడీ నేను ఆనరరీ డాక్టరేట్ ITS నుంచి పొందాను బైబిల్ మీద. వరల్డ్ రికార్డ్స్లో డాక్టరేట్ ఇస్తాను. వేర్ గాడ్ ఈజ్ టేకింగ్ మీ. దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ప్రెస్టేజియస్ కాన్ఫరెన్స్లకు నాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు. నేను అందుకే మనవి చేస్తున్నాను, ఫలాభివృద్ధి పొందను. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్ సిన్సియర్లీ బిఫోర్ గాడ్, ఇఫ్ యు లీవ్ యువర్ సిన్ సిన్సియర్లీ, God will help you and God will make you a beautiful, fruitful life. నీకు అద్భుతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. You must experience the death and the resurrection of Jesus Christ in your life by faith. విశ్వాసము ద్వారా నీవు యేసు మరణము పునరుత్థానములోనికి పాలిభాగస్తుడవైతే you will receive all kinds of blessings. దీవెనలన్నీ నీయే. ఎఫ్రాయిము నిజంగా అభివృద్ధి పొందుతాడు. తూర్పు గాలి వస్తుంది, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేస్తుంది. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోను, అతని నీటి బుగ్గలు ఇంకిపోవను. అతని ధన నిధులు, అతని ప్రియమైన వస్తువులు శత్రువులు కొల్లబెట్టరు. సోమరోను తన దేవుని మీద తిరుగుబాటు చేసి కనుక అది శిక్ష పొందును. కత్తి పాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడదు, గర్భిణీ స్త్రీలు కడుపులు చేల్చబడదు. ఎప్పుడైతే ఈ యొక్క ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్లోనికి వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకుంటామో, వీ నీడ్ టు రిసీవ్ ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. కనుక లోబడని ఎఫ్రాయిముకు శిక్ష తప్పదు. నేను ముగిస్తున్నాను. రేపటి దినం 14వ అధ్యాయం మనం ధ్యానం చేద్దాం. ఇప్పటికీ ఒక నెల దినాలుగా హోషేయ గ్రంథం ధ్యానం చేస్తున్నాం. మీరు దీవించబడితే ఒక ఫోన్ కాల్ లేదా ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, అలాగే మిషన్ పొలాలకు సహకారులు కావాలి. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హోషేయ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎఫ్రాయిముకు మరణ పునరుద్ధానాల యొక్క నిరీక్షణ కలిగేటట్లుగా మీరిచ్చిన వాక్యం మమ్మల్ని బలపరిచింది ప్రభు. మేము ఈ లోకములో నశించిన వారము, మీ సిలువ ద్వారా మమ్మల్ని రక్షించారు. మీ పునరుద్ధానం ద్వారా మాకు నిరీక్షణ ఇచ్చారు. మా ప్రతి పాపమునకు శిక్ష మీరు భరించారు. మా పాపమునకు శిక్షను మీరు రద్దు చేశారు. మీకేమిచ్చినా రుణం తీరదు ప్రభు. మిమ్ములను జీవితకాలం లోకానికి అందించే వారంగా చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.